కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తా ఉన్నాయి. ఆమె ఎక్కడ గూడా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత గూడా చాలా నేషనల్ మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో గూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈ అంశం అంతా గూడా మొత్తం హడావిడి నడుస్తా ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ప్రభుత్వ విప్‌లు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. 2 రోజులుగా ఈ హడావిడి అంతా నడుస్తా ఉన్నది. కానీ ఎక్కడ గూడా కొండా సురేఖ గావచ్చు, కొండా సురేఖ ఫ్యామిలీ గావచ్చు, ఎక్కడ గూడా వెనక్కి తగ్గినట్టుగా, ఏదో భయపడినట్టుగా ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడ కనబడలేదు. ఆమె మామూలుగా మీడియాతో మాట్లాడుకుంటా, నేను మీడియాతో నేరుగా మాట్లాడను కెమెరాల ముందని చెప్పి కొందరు మీడియా ప్రతినిధులతోటి మాట్లాడినప్పుడు, ఇప్పుడేం మాట్లాడను, నేను ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే మాట్లాడతా అని చెప్పిరంట. ఈ గ్యాప్‌లో వీళ్ళందరూ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, వీళ్ళు డిమాండ్ చేయడం, కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి కూతురు మాటలకు, కొండా సురేఖ రాజీనామా చేయాలి, పార్టీ నుంచి వెళ్ళిపోవాలి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. సో వేటి మీద కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటివరకు. కొండా సురేఖ ఫ్యామిలీ ఇప్పటివరకు దేని మీద కూడా రెస్పాండ్ కాలేదు. వాళ్ళు మాట్లాడతలేరు అసలు దాని మీద. ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉన్నారు? మరి ఏదో పెద్ద హడావిడి అవుతున్నట్టు కూడా వాళ్ళ దగ్గర కనిపిస్తలేదు. ఎందుకు మరి వీళ్ళు ఇంత సైలెంట్‌గా ఉంటున్నారు? ఒకవైపు రాష్ట్ర రాజకీయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కుదిపేస్తున్నది ఇష్యూ. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందేమో, ముఖ్యమంత్రి మారతారేమో అన్నంతగా చర్చ జరుగుతూ ఉంది బయట, సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. కానీ కొండా సురేఖ మాత్రం ఆ పరిస్థితిలో, అట్లాంటి సిచ్యువేషన్‌లో, అట్లాంటి హడావిడిలో ఎక్కడ కనిపిస్తలేదు. ఎందుకు మరి ఏం జరుగుతూ ఉంది? అసలు ఈ వ్యవహారం అంతట్లో అంత ధైర్యంగా కొండా సురేఖ ఎందుకున్నారు? నాట్ ఓన్లీ ఈ యొక్క వ్యవహారం, ఇట్లాంటి ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకు కొండా సురేఖ అంత ధైర్యంగా ఉంటున్నారు? సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి క్వశ్చను, అసలు కొండా సురేఖ వెనకాల ఎవరున్నారు? ఎవరు కొండా సురేఖను నడిపిస్తున్నారు? కొండా సురేఖ వెనకాల ఏదో పెద్ద శక్తి లేకుంటే ఎందుకింత ధైర్యంగా ఆమె ముందుకెళ్తా ఉన్నారు? ఎందుకింత ధైర్యంగా పదే పదే మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఏం జరుగుతూ ఉంది? తెర వెనకాల జరుగుతున్న వ్యవహారం ఏందనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఆమె చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఒక హీరోయిన్‌కి ఆయనకి లింక్ పెట్టి చాలా చాలా తీవ్రమైన అలిగేషన్ అది. మొత్తం దేశాన్ని కుదిపేసినటువంటి అంశం అది. ఆ తర్వాత ఆమె పరువు నష్టం కేసు ఎదుర్కొంటా ఉన్నారు. కోర్టుకు తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు. అయినా కూడా ఆమె ఎక్కడ కూడా తగ్గినట్టు కనబడలేదు. ఆ ఇష్యూలో సమంత క్షమాపణ చెప్పిర్రు తప్పితే కేటీఆర్‌కి ఆమె క్షమాపణలు చెప్పలేదు. అక్కడ తగ్గలేదు. ఇప్పుడైతే ఎట్లా తగ్గకుంటున్నారో అప్పుడు కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు ఆమె. ఆమె మాటలకు స్టిక్ ఆన్ అయి ఉన్నట్టుగానే ఉన్నారు. అంత సంచలనమైన ఆరోపణల విషయంలో. అంటే ఏదైనా బలమైన శక్తి వెనకాల లేనిది ఆమె ఎందుకు అంత ధైర్యంగా, అంత బలంగా నిలబడి ఉంటారు? ఎందుకు అట్లా చేస్తారు? సో ఇదొక ఇష్యూ. నెక్స్ట్ కొద్ది రోజుల క్రితం, కొన్ని నెలల క్రితము స్వయంగా కొండా సురేఖ పిఏగా ఉన్నటువంటి సుమంత్ అనే వ్యక్తి పైన ఒక కేసు నమోదవుతుంది. అటెంప్ట్ టు మర్డర్ కేసు అది కూడా. తుపాకీ పెట్టి ఒక వ్యాపారవేత్తకు కణత మీద తుపాకీ పెట్టి బెదిరించిండు, డబ్బుల కోసం డిమాండ్ చేసిర్రు అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసిర్రు. వేరే అల్లటప్ప ఎవరు గల్లీ లీడర్ కాదు చేసింది, వేరే అనామకుడుగా చేసింది. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, రాష్ట్ర మంత్రి ఫిర్యాదు చేసిండని చెప్పి ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ఆ పిఏని అరెస్ట్ చేయడానికి కొండా సురేఖ నివాసానికి పోలీసులు వస్తారు. అది పెద్ద సినిమా అయింది, మనం అందరం చూసినాం. ఆ రోజంతా కూడా నైటు అదే షో నడిచింది. నెక్స్ట్ డే ఒక 2 రోజులు హడావిడి నడిచింది దాని మీద. ఆ రోజు కొండా సురేఖ కూతురు మాట్లాడినటువంటి మాటలు, ఆ రోజు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, రోహిన్ రెడ్డి ఎట్లా వ్యవహారం చేసిర్రు, ఆ వ్యక్తిని బెదిరించిర్రు, డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని బెదిరించిర్రు. దట్టు అది రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే జరిగింది. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే రోహిన్ రెడ్డి ఆ పని చేసిండని చెప్పి వీళ్ళిద్దరు కలిసే చేసిర్రు అని చెప్పి అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజు ఇదే సుష్మిత ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడారో ఆ రోజు కూడా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. సో మరి ఆ రోజు కూడా ఏం కాలేదు. అంత కేసు అయింది, రాష్ట్ర మంత్రి స్వయంగా కంప్లైంట్ చేసినా కూడా ఆ వ్యక్తిని అప్పుడు అరెస్ట్ చేయలేదు. స్వయంగా కొండా సురేఖ వచ్చి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వచ్చి ఆ వ్యక్తిని, నిందితుడు, ఒక బెదిరించిన కేసులో, డబ్బుల కోసం బెదిరించిన కేసులో నిందితుడు, ఆ వ్యక్తిని తన కారులో ఎక్కించుకొని సాఫీగా వెళ్ళిపోయారు మీడియా ముందు, పోలీసుల ముందు నుంచి. ఆమెకు కూడా పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది కదా, వాళ్ళందరి ముందు ఒక నిందితుడిని తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు మంత్రి. ఇదే పని వేరే వాళ్ళు చేసినట్టే కథ వేరే ఉండేది. కానీ ఇక్కడ ఒక నిందితుడిని రాష్ట్ర మంత్రి ఫిర్యాదు చేసిండు, ఇంకొక రాష్ట్ర మంత్రి ఆ నిందితుడిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. సో దాంట్లో కూడా ఏం జరగలేదు, అయిపోయింది, కేసు ఒడిచిపోయింది. సో ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా ఇంకొక కేసు, ఏకంగా ఒక ఇష్యూ లేదో డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి, అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి కొందరిని దారుణంగా కొట్టిరంట. దారుణాతి దారుణంగా కొడితే వాళ్ళ చేతులు ఫ్రాక్చర్ అయిపోయినాయి, వాళ్ళకి సర్జరీలు చేసిర్రు, కుట్లతోటి ఉన్నారు, వాళ్ళ చేతులకి కుట్లు వేసినవి కూడా కనిపిస్తూ ఉన్నాయి, చేతులకి కాళ్ళకి. అంత దారుణంగా కొట్టిరు. స్వయంగా ఇదే మనిషి కొండా సురేఖ పిఏ అప్పుడు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసిండు ఆయన మీదనే, ఇప్పుడు కూడా అదే వ్యక్తి మీద కేసు నమోదైంది. అదే వ్యక్తి మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. సో ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ కనబడలేదు. రోజు పేపర్లో వార్తలు వస్తున్నాయి, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, అంత దారుణంగా కొట్టిరు, ఇంత దారుణం, అంత దారుణం అని సోషల్ మీడియాలో కనిపిస్తున్నది, మీడియాలో వార్తలు వస్తున్నది తప్పితే ఆ వ్యక్తిని ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్టు లేదు.
చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో ఇట్లా టక్కన వచ్చి అట్లా లట్కన వేసుకొని పోతారు. ఫిర్యాదు 9 గంటలకు చేస్తే 9:30కు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, 10 గంటలకు మనిషి పోలీస్ స్టేషన్లో ఉంటాడు సోషల్ మీడియా కేసుల్లో మన తెలంగాణలో. కానీ గతంలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు అంటే సంపుతా అని తుపాకీ పెట్టి బెదిరించిన కేసులో ఏం చేయలే ఆయనని. సో ఇప్పుడు కూడా సేమ్ ఏకంగా కొట్టి అక్కడ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఆధారాలు. దెబ్బలు తిన్న వ్యక్తి చేతికి కుట్లు విరిగిపోయినాయి, కట్లు అన్నీ చూపిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయలేదు. ఈ మూడు సంఘటనలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈమె ముఖ్యమంత్రి మీద ఆరోపణలు, కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసింది. సరే, మరి ముఖ్యమంత్రి ఏం చేస్తుండో, ఆయన సోదరులు ఏం చేస్తున్నారు, ఈ వ్యవహారం ఏం నడుస్తుంది, ఈ రాజకీయాలు కాసేపు పక్కన పెడతాం. మరి ఈ వ్యవహారం సంగతి ఏంది? కొండా సురేఖ వెనకాల ఎవరు ఉన్నారు? ఎందుకు ఇంత ధైర్యంగా ఆమె ఇన్ని చేసుకుంటూ వస్తున్నారు? ఆమె పిఏ ఎందుకు ఇంతలా రెచ్చిపోతున్నారు? ఆల్రెడీ ఒకసారి కేసు అయింది, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకరిని పోయి డైరెక్ట్ కొట్టిరంట ఆయననే. సో ఇంత జరుగుతుంది, వీళ్ళు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేసిర్రు. సో ఇంత ధైర్యంగా, ఇంత కంప్లీట్గా ఆమె నోటికి పని చెప్పేసి, ఒకవైపు ఇటు ఈమె పనులు, ఈమె మాటలు, ఇంకొక వైపు ఆమె పిఏ చేస్తున్నటువంటి పనులు, ఇంత ధైర్యంగా ఆమె ఎందుకు అది చేయగలుగుతున్నారు? అంటే ఎవరున్నారు ఆమె వెనకాల? ఎవరు ఆమె నడిపిస్తున్నారు? కేటీఆర్ మీద ఆరోపణలు వేసిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి ఆమె వెనకాల నుండి నడిపించిండు అనే ఒక ఆరోపణ వచ్చింది. ముఖ్యమంత్రి ఆమెతో ఆరోపణలు చేయించిండు. కొంత వీళ్ళు ఏదైతే ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నారో వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఆమెతో ఆ పని చేయించారు అని అప్పుడు బాగా చర్చ జరిగింది. కానీ మరి ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి మీదనే కదా ఆరోపణలు. గతంలో కూడా సుష్మితా పటేల్ రేవంత్ రెడ్డి మీదనే కదా ఆరోపణలు చేసింది. మరి ఎవరి మీద నడిపిస్తున్నారు? కొండా సురేఖ వెనకాల ఉన్నది ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు ఆమె ఇంత ధైర్యంగా ఇన్ని పనులు చేసుకుంటూ పోతున్నారు? ఒకవైపు ముఖ్యమంత్రి అక్రమాలు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆల్రెడీ వాళ్ళ పిఎం మీదనే, కొండా సురేఖ పిఎం మీదనే ఆల్రెడీ 2 అటెంప్ట్ మర్డర్ కేసులు అయినాయి. దాని మీద చర్యలు లేవు ఇప్పటివరకు. అందులో ఒకటి స్వయంగా మంత్రి ఫిర్యాదు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో? మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? కొండా సురేఖ వెనకాల ఉన్న శక్తి ఎవరు? ఆ షాడో ఎవరు? వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి షాడో ఎవరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బయటికి రావాలి. ఇప్పుడు అది బయటకు వస్తే సమస్యలకు అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఈ 3 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి వివాదాలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వివాదాలు, కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద చేసినాయి, కేసీఆర్ ఫ్యామిలీ మీద చేసినాయి, ఈ ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద చేసిన, సుష్మితా పటేల్ రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు, వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఆ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అనేది బయటకు వచ్చినప్పుడు. షాడో లాగా ఉండి నడిపిస్తున్నది ఎవరు? సో ఇప్పుడు మనందరం తెలుసుకోవాల్సింది, అసలు బయటికి రావాల్సింది అది. ఎవరు ఉండబట్టి ఇంత ధైర్యంగా పోతున్నది? ఆమె వెనకాల ఏదో పెద్దగా క్యాస్ట్ బలం లేదు, ఆమె బీసీ బిడ్డనే, ఏదో వేరే క్యాస్ట్ అన్నప్పుడు మొత్తం క్యాస్ట్ అంతా వెనకాల వస్తుంది తప్పితే బీసీలో అంత ఐకమత్యం లేదు మన దాంట్లో. మా బీసీలలో అట్లే ఉంటుంది, ఎవరి సంధానాలు పోతూ ఉంటారు. సో ఇప్పుడు కొండా సురేఖ విషయంలోనే ఎంతమంది వచ్చి సపోర్ట్గా ఎవరు రాలే ఇప్పటివరకు. సో అట్లా ఒక బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వ్యక్తి, బలహీన వర్గాల నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇంత బలంగా, సరే మంచి పనులు చేస్తే సమర్థిద్దాం, తప్పులేదు. కానీ ఆమె పిఏ ఇట్లాంటి వ్యవహారాలు చేసుకుంటూ పోతున్నాడు కదా, చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటలేవు, పోలీసులు యాక్షన్ తీసుకుంటలేరు, కంటిన్యూ అవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేసుకుంటూనే పోతున్నారు? అసలు ఏం జరుగుతుంది? సో వీటికి ఇప్పుడు మనకు సమాధానం రావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఆమె రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి, ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. లేదు అంటే అంతంత పెద్ద కేసులు నమోదైనా కూడా ఆయన అరెస్ట్ చేయకుండా వదిలేసి తిరుగుతున్నటువంటి మన పోలీసులు దానికి సమాధానం చెప్పాలి. సో లేకపోతే ఆల్రెడీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతున్నాయి. సో పోలీస్ శాఖ మీద కూడా పూర్తిగా నమ్మకం పోతుంది. సామాన్యుడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం చేసుకుంటూ పోతారా? వెనకాల మంత్రి ఉంటే ఒక రకంగా ఉంటుంది, వాడు ఏం చేసినా నడుస్తుంది. పేదోడు జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పట్టుకొని పోతారా? సో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా పోలీస్ శాఖ మెడకు చుట్టుకుంటాయి. సో పోలీస్ శాఖనైనా దీనికి సమాధానం చెప్పాలి. సో మనం చూద్దాం, వెయిట్ చేద్దాం, సమాధానం వస్తుందా, దీనికి ఏం జరుగుతుంది, తెర వెనకాల ఎవరు అనేది బయటకు వస్తుందా రాదా? మరి ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చినాకనన్నా ఆ తెర వెనకాల ఉన్నది ఎవరు అనేది బయటకు వస్తుందా రాదా అని చూద్దాం. పరిణామాలు ఎక్కడ దాకా పోతే ఆ తెర వెనకాల ఉన్న వ్యక్తి బయటకు వస్తారా? మరి ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చిన తర్వాతనైనా అంశం బయటకు వస్తుందా? లేకపోతే అట్లనే వ్యవహారాలన్నీ ఇంకా 2 ఏళ్ళు కూడా కొనసాగుతూ ఉంటాయా? చూద్దాం. థ్యాంక్ యూ.